ఆదిలాబాద్ జిల్లాలో ఎరువులకు కొరత లేదన్నారు జిల్లా కలెక్టర్ రాజశేష. ఎరువుల కోసం రైతులు క్యూ లైన్లో నిల్చోవాల్సిన అవసరం లేదన్నారు. కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దన్నారు. 15,000 మెట్రిక్ టన్నుల యూరియా, DAP ఎరువులు నిల్వలున్నట్లు తెలిపారు. సహకార సంఘాల గోదాముల దగ్గర ఎరువులను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. కృత్రిమంగా కొరత సృష్టిస్తే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్న జిల్లా కలెక్టర్ రాజశేషతో అంజయ్య ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఎరువుల కొరత ఉందా, ఎవరైనా కృత్రిమంగా కొరత సృష్టిస్తున్నారా అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేష మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, ప్రధానంగా జిల్లాలో రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్నారు, కారణం ఏంటి? బేసికల్గా ఇప్పుడు మీరు చూస్తున్నారు దట్ గతం కొద్ది రోజుల్లో వర్ష చాలా ఎక్కువ మంచిగా మన జిల్లాలో పడ్డాయి. కాబట్టి రైతులు అంటే ఇప్పుడు యూరియా డోస్ కోసం సొసైటీస్ కానీ తర్వాత ప్రైవేట్ రీటైలర్స్ కానీ అక్కడికి వెళ్తున్నారు. కానీ యూరియా కొరత ఎక్కడైనా జిల్లాలో లేవు. మన దగ్గర ఇప్పుడు చూస్తే 15,000 పైన మెట్రిక్ టన్స్ యూరియా అందుబాటులో ఉన్నాయి. దాంట్లో సుమారుగా 12,000 టన్ మార్క్ఫెడ్లో అవైలబుల్ ఉన్నాయి, తర్వాత సొసైటీస్లో అవైలబుల్ ఉన్నాయి, రిటైలర్స్లో ప్రైవేట్ రీటైలర్స్ దగ్గర కూడా అవైలబుల్ ఉన్నాయి. సో యూరియా సంబంధించిన అంటే బేసికల్గా అన్ని చోట్ల మనం ప్లేస్ చేయడానికి చొరవ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో రైతులు ఎక్కడైనా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ అనవసరంగా అక్కడ ఇక్కడ ఇట్లా అపోహాలు క్రియేట్ చేయడం, అట్లా మెసేజ్ పంపించడం దట్ ఇక్కడ యూరియా లేవు, యూరియా పైన నుంచి రావాలి, అట్లా మెసేజ్కి ఎవరైనా నమ్మాల్సిన అవసరం లేదు. మీకు సఫిషియెంట్గా యూరియా ఈ సీజన్కి మొత్తం యూరియా కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కూడా మీరు సొసైటీస్కి అక్కడ వెళ్తే అట్లానే మీకు మెసేజ్ కూడా వస్తాయి, సొసైటీస్ కానీ రిటైలర్స్ కానీ. సో ఇందాక నేను చెప్పినట్లు 15,000 పైన మెట్రిక్ టన్స్ యూరియా మన జిల్లాలో అవైలబుల్ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా ప్లేస్ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు కొంత మీరు ఒక్కసారి అన్ని డోస్ తీసుకోకుండా, ఎందుకంటే ఇప్పుడు పత్తికి చూస్తే మనకి ఆగస్ట్లో కూడా అవసరం పడతాయి. పత్తి అంటే ఇది లాంగ్ డ్యూరేషన్ క్రాప్, కమర్షియల్ క్రాప్, లాంగ్ డ్యూరేషన్ క్రాప్. రైతులు అందరికీ ఎక్కువ అవగాహన ఉంది. కాబట్టి అన్నీ ఒక్కసారి మొత్తం తీసుకొని పోతాము, మాకు ఎకరానికి ఎన్ని బస్తాలు కావాలి అన్నీ ఒక్కసారి తీసుకొని పోతే అది కూడా కుదరదు, అది కూడా మంచి పద్ధతి కాదు. మీకు ఇప్పుడు ఫస్ట్ డోస్ కోసం ఎంత అవసరం ఉన్నాయి అంతవరకు దయచేసి తీసుకొని వెళ్ళండి. నేను అధికారులు అందరికీ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా అక్కడక్కడ గోదాముల ముందు ఆధార్ కార్డులు పెట్టి క్యూ లైన్లో నిల్చుంటున్నారు, కారణం ఏంటి? ఏదైనా అపోహల ప్రచారమా? సో దానికి బేసికల్గా ఒకటి మనం సొసైటీస్ కూడా అండ్ రిటైలర్స్ కూడా ముందుగా వాళ్ళు ఈ షాప్స్ ఓపెన్ చేయాలి. టెలికాన్ఫరెన్స్ ద్వారా కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 8 గంటల లోపలే సొసైటీస్ అన్నీ స్టార్ట్ అవ్వాలి. అక్కడ ఏమవుతున్నాయంటే రైతులు కొద్దిగా ముందుకి వచ్చి మళ్ళీ ఇట్లా అనవసరంగా, అంటే అది కూడా ఎవరైనా అట్లా వారికి ఎంకరేజ్ చేస్తున్నారా ఇట్లా, కానీ అనవసరంగా ఇది ఒక ఆర్టిఫిషియల్ షార్టేజ్ అట్లా ఒక మెసేజ్ పంపిస్తున్నారు. కానీ ఆర్టిఫిషియల్ షార్టేజ్ లేవు, అస్సలు షార్టేజ్ లేవు. సో రైతులకి మీకు తొందరగా అక్కడికి వెళ్తున్నారు కాబట్టి, పొద్దున మీరు అర్లీగా వెళ్తున్నారు కాబట్టి సొసైటీస్ కూడా వాళ్ళు అర్లీగా 8 గంటల లోపలే స్టార్ట్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్క సొసైటీలో ఒక అగ్రికల్చర్ అధికారులు కూడా ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఏఈఓ కావచ్చు, ఏడీఓ కావచ్చు, ఎంఏఓ కావచ్చు, వాళ్ళందరికీ అది ఆర్డర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతు ఎక్కడైనా ఇట్లా పట్టాదారు పాస్బుక్ పెట్టడం, ఆధార్ పెట్టడం అట్లా చేయకండి దయచేసి. మీకు సఫిషియెంట్ యూరియా, మళ్ళీ చెప్తున్నాము నేను ఇంకొకటి, సొసైటీస్ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సొసైటీస్లో కూడా వారు మార్కెట్లో డబ్బులు కట్టడానికి వారి దగ్గర ఇంకా కూడా డబ్బులు ఉన్నాయి. సో వారు ఎందుకంటే సొసైటీస్ మార్కెట్కి డబ్బులు కట్టిన తర్వాత మార్కెట్ మళ్ళీ వాళ్ళ ప్లేసెస్లో, వాళ్ళ సొసైటీస్లో యూరియా ప్లేస్ చేస్తారు. సో కనీసం 4 రోజులు అడ్వాన్స్ స్టాక్ కూడా పెట్టాలి. అసలు సొసైటీస్లో కూడా చెప్పడం జరిగింది. సో వారు కూడా పెడతారు. మీరు మల్లగా వెళ్ళండి. అందరూ ఒక్కసారి అట్లా వెళ్ళాల్సిన కూడా అవసరం లేదు. ఎక్కడైనా ఆర్టిఫిషియల్ షార్టేజ్, అస్సలు షార్టేజ్ ఎక్కడైనా లేవు. ఎక్కడైనా పాస్బుక్ కానీ ఆధార్ కార్డు కానీ దయచేసి పెట్టకండి. మన ఎరువులు మహారాష్ట్రకు వెళ్తున్నాయనే ఒక ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా దీనిపై ఏమైనా నిఘా ఉందా సార్? సో దానికి బేసికల్గా ఇప్పుడు మన ప్రైవేట్ రీటైలర్స్ మేజర్గా మన దగ్గర ఆదిలాబాద్ అర్బన్లోనే, మీకు తెలుసు ఆదిలాబాద్ అర్బన్లోనే ప్రైవేట్ రీటైలర్స్ ఎక్కువ ఉన్నారు. కాబట్టి మనం ఈ పాస్ ద్వారా సేల్ అవుతాయి. ఎట్లయినా అంటే ఇది ఈ పాస్ ద్వారా సేల్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్క యూరియా ఎక్కడికి వెళ్తున్నాయి దానికి బయోమెట్రిక్ ద్వారానే సేల్ అవుతాయి. కాబట్టి ఇట్లా ఎక్కడైనా డైవర్జను, తర్వాత హోర్డింగ్ అట్లా ఎక్కడైనా చేయాల్సిన వీలు కాదు. ఇది చాలా టెక్నాలజీ ద్వారా ఈ సేల్స్ జరుగుతూ ఉంది. దీంతోపాటు ఇంకా నేను చెప్పినట్లు మన రైతులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి ప్రయారిటీ కూడా ఇవ్వాలి. అది రిటైలర్స్ వాళ్ళకి కూడా మనం అగ్రికల్చర్ అధికారుల ద్వారా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఎవరైనా తీసుకున్నా మన దగ్గర సఫిషియెంట్గా యూరియా ఉంది, మరీ చెప్తున్నాము. సో దీన్ని కూడా మనం కంట్రోల్ చేయడానికి మొత్తం అగ్రికల్చర్ బృందం కానీ, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కానీ, సొసైటీస్ కానీ కూడా రెడీగా ఉన్నాయి. ప్రధానంగా జిల్లాలో ఎరువుల కొరత లేదని, ఎవరైనా కృత్రిమంగా కొరత సృష్టిస్తే వారిపై చర్యలు కూడా తీసుకుంటామని కలెక్టర్ చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.